ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలవరి కృపాసన వేదికను మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 20వ వచనము 21వ వచనము. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. మోషే దేవుడైన యెహోవాను వేడుకున్నప్పుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడవు, కృపాతిశయుడవు, దోషమును అతిక్రమను పరిహరించే దేవుడవు అని చెప్పి కృప చొప్పున నీ ప్రజలైన దోషమును క్షమించమని పరిహరించమని వేడుకున్నప్పుడు, ఆయన మాట చొప్పున వారిని అందరినీ కూడా క్షమించినట్లు, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండునని దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పక్షముగా, ఇశ్రాయేలు పక్షముగా దేవుణ్ణి వేడుకున్నప్పుడు మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు మన పక్షముగా చేయ విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తాడు. ఆయన మహిమతో ఆవరింపజేసి కృపలో వద్దుల చేసే దేవుడు కనుక ఆయన కృపాసత్యములను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాం. ఆమేన్.